అక్యూజ్డ్ అక్యూజ్డ్ అని కొత్త హిందీ సినిమా. థియేటర్ సినిమా కాదు, ఓటీటీ సినిమా. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. మొన్న శుక్రవారం కాదు, 27 ఫిబ్రవరి నుంచి శుక్రవారం నుంచే. హీరోయిన్ వచ్చేసి కొంకనా సేన్ శర్మ. నేను ఇంతకుముందు నెట్ఫ్లిక్స్లో అంటే యూట్యూబ్లో ట్రైలర్ వచ్చినప్పుడు చూశాను. సో నెట్ఫ్లిక్స్ కదా అని చూశాను. 1:50 ఉంది సినిమా. హిందీ ఒరిజినల్, తెలుగు డబ్బింగ్ ఉందో లేదో గమనించలేదు. సినిమా అంతా కూడా మనకు యూకే బ్యాక్డ్రాప్లో తీశారు. అంటే ఈ సినిమాలో అక్యూజ్డ్ అంటే తెలుసు కదా, అక్యూజ్డ్ అంటే ఆరోపింపబడిన వారు అని చెప్పాలి తెలుగులో. సో స్టార్టింగ్లోనే మనకు హీరోయిన్ పైన మన కొంకనా సేన్ శర్మ మీద ట్రైలర్లో కూడా చూపించారు. ఏదో కొన్ని ఆరోపణలు వస్తాయి. సో అవి ఆరోపణలు ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేది మిగతా సినిమా అంతా. ఇక స్టార్టింగ్లో మనకు అంటే ఇక్కడ హీరోయిన్తో పాటు ఇంకో హీరోయిన్ కూడా ఉంది. అమ్మాయి ఎవరో కొత్త అమ్మాయి, బాగుంది అమ్మాయి, యంగ్ అమ్మాయి. కొంకనా సేన్ కొద్దిగా మిడిల్ ఏజ్డ్ లాగా తెలుసు మనకు, ఆమె ఏజ్ మిడిల్ ఏజ్డ్ అనేసి. సో వాళ్ళిద్దరి మధ్యన ఉన్న సంబంధాన్ని ఎలా చూపించారంటే చాలా నార్మలైజ్ చేశారు. అంటే ఇది చాలా ట్యాబు మన సొసైటీలో, బట్ అందుకే యూకే బ్యాక్డ్రాప్ తీసుకున్నారు. సో వాళ్ళిద్దరి మధ్యన రిలేషన్ని అలా చాలా నార్మలైజ్గా, అంటే ఇంక అందరూ యాక్సెప్ట్ చేసినట్టు, అదేదో పెద్ద విషయమేం కాదన్నట్టు చూపించారు. అది కొద్దిగా డైజెస్ట్ చేసుకోవడానికి కష్టమే. సరే, అది మెయిన్ ప్లాట్ అది కాదు. దాంట్లో అంటే ఈ ఆరోపణల వల్ల వాళ్ళిద్దరి మధ్యన వచ్చే ఏమంటారు ఘర్షణ ఇవన్నీ ఉంటాయి ప్యారలల్గా. అంత కొత్త ముఖాలే, చాలామంది అక్కడ వాళ్ళే ఉన్నట్టున్నారు, యూకే వాళ్ళే ఉన్నట్టున్నారు, ఇండియన్సే. బట్ మన నేనైతే ఎప్పుడు చూడలేదు వాళ్ళని ఏ సినిమాలో కూడా, ఒక కొంకనా సేన్ శర్మ తప్ప. ఇంకా ప్రొడ్యూస్ చేసింది మన కరణ్ జోహర్. అలాగే వెళ్ళింది సినిమా. అంటే నేను అంటే ఈ ఆరోపణలు వచ్చినవి ఎవరు చేశారు అనే దాని మీద క్యూరియాసిటీగా చూసాను లాస్ట్ వరకు. బోరింగ్ అయితే ఏం లేదు, కొద్దిగా ఇంట్రెస్టింగ్గానే, కొద్దిగా ఇన్వెస్టిగేటివ్ మోడ్లోనే వెళ్ళింది సినిమా. పర్లేదు, బాగానే ఉంది అనిపించింది నాకు. లాస్ట్కి వచ్చేసరికి తేలిపోతుంది, అంటే ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేది మనకు ప్లస్ హీరోయిన్కి అందరికి ఒకేసారి తెలుస్తుంది. సో ఓకే అంటాను, జస్ట్ టైంపాస్ మూవీ, వన్ టైం వాచబుల్ ఆన్ నెట్ఫ్లిక్సే కాబట్టి చూసేయచ్చు. అన్నీ బాగానే ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, యాక్టింగ్ కానీ, పర్ఫార్మెన్సెస్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అన్నీ. చిన్న సినిమా, 1:50 కాబట్టి ఒక ఇలాంటి కాన్సెప్ట్ జనరల్లీ హాలీవుడ్లో, ఇంగ్లీష్ సినిమాల్లో మనం చూస్తుంటాం. బాలీవుడ్లో అంటే మన ఇండియాలో తక్కువ కాబట్టి నెట్ఫ్లిక్స్కి వచ్చింది. సో చూడండి. నా రేటింగ్ వచ్చి 2/5. కొంకనా సేన్ శర్మ కోసం ఒకసారి చూసేయచ్చు. ఇక ఫ్యామిలీస్తో చూడొచ్చు. ఏమంటే అడల్ట్ కంటెంటు, ఎక్స్పోజింగ్ ఇలాంటివి ఏం లేవు కానీ, బట్ ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది కొంచెం పెద్దవాళ్ళకి సంబంధించిన కాన్సెప్ట్ కాబట్టి పిల్లలకి చూపించకపోవడం మంచిది. ప్లస్ ఫ్యామిలీతో చూసేటప్పుడు కూడా అనవసరమైన ఇబ్బంది. సో ఇండివిజువల్గా చూడొచ్చు లేదా జంటగా చూడొచ్చు. ఓకే, బాయ్.